మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో 35 to 45 ఒక ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్. సో 35 కంటే ముందు కెరియర్ అడ్జస్ట్మెంట్, కెరియర్ సెటిల్మెంట్, కెరియర్లో గ్రోత్. సో దాదాపు 35కి వచ్చే టైం కల్లా ఆల్మోస్ట్ మనం ఒక కెరియర్ స్ట్రీమ్ లైన్లో కూడా వచ్చేసి ఉంటాం. అండ్ అంతకంటే ముందు పెళ్ళి, పిల్లలు, సో అదంతా కూడా కొంచెం యాక్టివిటీస్ తోటి ఉండేది. అదే 35 to 45 అదే విషయానికి వచ్చేసరికి అటు పిల్లలు పుట్టేసి అండ్ యాజ్ వెల్ యాజ్ మన కెరియర్ అనేది కూడా అనుకున్న స్థాయి కొద్దిగా రీచ్ అయిపోయి ఈ లెవెల్లోకి వచ్చేసి ఉంటాం. సో ఈ 35 to 45లో మనం ఏం చేస్తాము అన్న దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు కానీ మీ రిటైర్మెంట్ భవిష్యత్తు కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలుగుతాం. ఒకసారి 45 దాటిందా ఫస్ట్ థింగ్ అదే ఐటీ కంపెనీలకు సంబంధించి వాళ్ళకి అసలు జాబ్ గ్యారంటీ 45 తర్వాత ఉంటుందా ఉండదా నోవన్ నోస్. అక్కడి నుంచి వీకర్ అయిపోతారు. 50 వచ్చింది అని అంటే అసలు జాబ్ ఉంటుందో లేదో కూడా తెలియదు ఐటీ వాళ్ళకి సహజంగా వర్క్ లైఫ్ తక్కువ. ఇనిషియల్గా పేస్ ఎక్కువ ఉంటాయి కానీ వర్క్ లైఫ్ తక్కువ. సో అదర్ వాళ్ళు మేబీ కొంచెం 55 వరకు కూడా వర్క్ చేయొచ్చు కానీ ఆ టైం ఫ్రేమ్ సో 45 నుంచి నేను ప్లాన్ చేస్తాను అని అంటే ఆ టైం ఫ్రేమ్ సరిపోదు. సో ఏదైనా ప్లానింగ్ అనేది మనం 35 దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఈ 35 వచ్చేసరికి అటు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూర్చొని ఈ 35 కంటే ముందు మీరు ఏం యాక్టివిటీస్ చేశారు, అప్పటిదాకా మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, మీరు చేసిన మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, రెండింటిని రివ్యూ చేసుకోండి. సో ఇందులో మిస్టేక్ ఏంటి అనేది కూడా ఐడెంటిఫై అవ్వాలంటే మనకు ఒక పారామీటర్ ఉండాలి కదా. ఇన్వెస్ట్మెంట్స్ మిస్టేక్స్ ఏంటి అనేది. ఏ ఇన్వెస్ట్మెంట్ అయితే మీకు రిటర్న్ 6% యావరేజ్గా అండ్ దీని అరౌండ్ వస్తుందో అది ఒక రకంగా రాంగ్ ఇన్వెస్ట్మెంట్. సింపుల్ అంతే. ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయితే 12 and above ఏదో వచ్చినా పర్లేదు, 12 and above ఏదైతే వస్తుందో అది దాదాపుగా మీకు కన్సిడరబుల్లీ బెటర్గా వచ్చినట్టే. ఇది బెటర్ అని మాత్రమే అంట. ఇండియాలో ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయినా కానీ 15 and above వస్తున్నాయని అంటే అవి మనకి మంచి ఇన్వెస్ట్మెంట్స్గా పరిగణిస్తాం. సో ఇంతకుముందు ఏవైతే మీకు 6, 7, 8 ఈ ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో సాధ్యమైనంత వరకు వీటిని ఇక్కడతో ఆపేసే ప్రయత్నం చేయాలి. ఈ 12 దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా 15లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. సో మనం ఇక నుంచి ఆ రివ్యూని బేస్ చేసుకొని 15% CAGR వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ని ముందు ప్లాన్ చేయాలి. దాంతోపాటుగా నేను రేపు పొద్దున లెక్కకపోతే నా ఫ్యామిలీ వాళ్ళకు సంబంధించిన అవసరాలను తీర్చుకునే అవకాశం ఉందా లేదా అది తెలియాలి అంటే ముందు ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. అవసరాలు ఎట్లా తెలుస్తాయి? ఒక సిరీస్ ఆఫ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాయి. ఏమేమి నీడ్స్ ఉన్నాయి అక్కడి నుంచి పిల్లలకి 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ వరకు స్టడీస్, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్స్ అండ్ నెక్స్ట్ మీ స్పౌస్కి సంబంధించిన రిటైర్మెంట్ కార్పస్, వాళ్ళ అన్ని సంవత్సరాల వరకు బతకడానికి కావాల్సిన డబ్బులు, వీటన్నిటికీ కావాల్సిన కార్పస్ రెడీగా ఉందా లేదా. ఏ మనిషి దగ్గర అంత కార్పస్ రెడీగా ఉండదు. సో దానికి మనం ఇమీడియట్గా చూసుకోవాల్సింది ఏంటి, ఈ 35 రాగానే ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉందా లేదా చెక్ చేయాలి. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఓకే ఏదైనా జరిగితే సో మనకి ఏదైనా అయిపోతే వచ్చేది, అలా కాకుండా మనం అంతా లైఫ్ అంతా బాగానే ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, కానీ అన్సర్టనిటీ అంటే హెల్త్ బాగోలేదు, రకరకాల సినారియోస్ ఉంటాయి కదా. అట్లాంటి అన్సర్టనిటీ వచ్చినా కానీ ఏం జరుగుతుంది, మన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ అయిపోతాయి, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కరిగిపోతాయి. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోవాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఒక పని ఏంటి అని అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రొటెక్ట్ చేయడం. టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క పని ఏంటి అని అంటే మీ ఫ్యూచర్, మీదంటే మీది కాదు, మీ పిల్లలు అండ్ వాళ్ళ భవిష్యత్తు, మీ భార్యకు సంబంధించినటువంటి ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయడం. ఈ 35 కల్లా సరిగ్గా ఉన్నాయో లేదా చెక్ చేయాలి. సరైంది అనేది ఎలా జడ్జి చేస్తాం? ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఉండాలి అంటే ×25 ×35 కాదండి, మీకు సంబంధించిన ఎక్స్పెండిచర్ ఇక్కడి నుంచి నెక్స్ట్ మీ పిల్లల స్కూలింగ్ కంప్లీట్ అయ్యేదాకా ఎంత ఖర్చు అవుతుంది, ఇంటర్మీడియట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇంజనీరింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, మ్యారేజెస్కి ఎంత ఖర్చు అవుతుంది అండ్ రిటైర్మెంట్ కార్పస్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇన్ బిట్వీన్ ఇప్పటి నుంచి ఆ రిటైర్మెంట్ వరకు కూడా ఇన్ బిట్వీన్ బతకడం కోసం ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా క్యాలిక్యులేట్ చేసి దాంట్లో నుంచి మీకు ఆల్రెడీ ఉన్న ఇన్సూరెన్స్ని మైనస్ చేస్తే ఫైనల్ టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. అదే ఈ టర్మ్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి, ఎప్పుడైతే ఏదైనా హాస్పిటలైజ్ అయ్యాం వర్స్ట్ కేసును ఆలోచించాలి. ఎంత అవుతుంది, 2 లక్షలు అవుద్ది, 3 లక్షలు అవుద్ది, ఇంతవరకు అయితే అందరికీ మంచిదే, అసలు వాడుకోకూడదని కోరుకుంటాం. కానీ ఎమర్జెన్సీ క్రియేటే వాడామనుకోండి 20-25 లక్షలు లేని ఏ పని కాదు. కాబట్టి ఏ టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా సరే ఒక 20 లక్షలకో 25 లక్షలకో ఉంటే మనం కొంతవరకు సెక్యూర్డ్, వాటికి బోనస్లు ఏదో వస్తుంటాయి, అది మనకు నడిచిపోతూ ఉంటుంది. సో ఇక్కడతో అయిపోయిందా? లేదు. 45 ఏళ్ళు దాటాము అని అంటే అక్కడి నుంచి పిల్లలు చిన్నగా ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అవుతారు ఒక 2-3 సంవత్సరాల్లో. నెక్స్ట్ ఇంటర్మీడియట్ వచ్చింది అంటే అక్కడ నుంచి పెద్ద ఖర్చులు మొదలవుతాయి. అప్పటికప్పుడు నేను ప్లాన్ చేస్తాను, ఇంటర్మీడియట్ నుంచి ప్లాన్ చేస్తాను కుదరదు కదా. సో ఇమీడియట్గా మనం 35 రాగానే ఇక్కడి నుంచి
ప్యారలల్గా స్టార్ట్ చేయాల్సింది గోల్ ఇన్వెస్టింగ్. యాక్చువల్గా ముందు స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది, కాకపోతే మనకి ఈ టైం ఫ్రేమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో గోల్ ఇన్వెస్టింగ్లో ఏమొస్తాయి, డెఫినెట్గా ఇమీడియట్గా మనకు వచ్చేది పిల్లలకి సంబంధించిన హయ్యర్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ఎంత కాస్ట్ పెట్టాలనుకుంటున్నాం అన్న దాంతో ఫ్యూచర్ కాస్టింగ్ చేసుకొని దానికి ఇన్వెస్ట్మెంట్స్ ఇందాక నేను చెప్పినట్టుగా మినిమం 15% లో రాకూడదు. ఎందుకో కూడా చెప్తాను. ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అనేది మినిమం మనకి 12, 13, 14% తోటి గ్రో అవుతుంది. అదే మీకు ఈ ఎల్ఐసిలోనో XYZ 6-7% రిటర్న్ వచ్చే వాటిల్లో పెట్టుకుంటే మీరు ఇన్ఫ్లేషన్ మీట్ కారు. అంటే ఈ రోజు 100 రూపాయలు ఖర్చు పెడితే ఒక ఐటమ్ దొరుకుద్దేమో, మీరు అదే 6-7% రిటర్న్ వచ్చే దాంట్లో పెడితే అదే మీ అబ్బాయి చదువుకొచ్చే టైంకి ఆ వస్తువును కొనలేము. ఎందుకు, అది తక్కువగా పెరుగుతుంది, ఖర్చులు ఫాస్ట్గా పెరుగుతాయి. ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో దానికోసం 15% CAGRతో డెలివరీ అయ్యే దానితో మీ ఎడ్యుకేషన్ కార్పస్ని మీరు అక్యుములేట్ చేయడం మొదలు పెట్టాలి. దాంతోపాటుగా మీకు రిక్వైర్మెంట్ ఏమొస్తుంది, నెక్స్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే 4 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు వాళ్ళకి ఇమీడియట్గా వచ్చేది మ్యారేజ్ కార్పస్. ఈ మ్యారేజ్ కార్పస్ కోసం అనేది కూడా ఫస్ట్ మీరు అక్యుములేషన్ మొదలు పెట్టాలి. ఒకవేళ ఇన్ బిట్వీన్ వాళ్ళు ఏదైనా పీజీ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అని అనుకుంటే ఆ పీజీ ఎడ్యుకేషన్కి కూడా మీరు అక్యుములేషన్ చేయగలిగితే చేయండి. అది ఫైనాన్షియల్ ప్లానింగ్ కంప్లీట్ అయితేనే చెప్పగలుగుతాం. ఒక్కొక్కరికి ఒక కండిషన్, కొంతమంది కట్టగలుగుతారు, కొంతమంది పెట్టుకోలేరు. కండిషన్ని బట్టి వీ కెన్ ప్లాన్. మన పర్సనల్ లోన్లోకి వెళ్తామా, XYZ పర్సనల్ లోన్ సిన్స్ ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తారా, అప్పుడు పీజీకి ఇట్స్ డిఫరెంట్ పార్ట్. బట్ పెళ్ళైతే ఖచ్చితంగా చేయాలి కదా. ఈ 2 యాక్టివిటీస్ అయితే మనం తిన్నా తినకపోయినా ఖచ్చితంగా జరగాల్సిందే. అండ్ దాని తర్వాత ఏంటి, హోమ్. ఈ ఇంటికి సంబంధించి సహజంగా అందరూ 35 కంటే ముందు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారు. 35 కంటే ముందు దాన్ని కంప్లీట్ చేస్తే వీటి వేటికి అక్యుములేట్ చేయడం కుదరదు. అండ్ ఈ హోమ్ అనేది మనం 45 దాటిన తర్వాత కొనే ప్రయత్నం చేయాలి. సో దీనికి కూడా అక్యుములేషన్ కావాలి కదా. దానికి చాలామంది ఏం చేస్తున్నారు, డౌన్ పేమెంట్ కూడా పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు. అలా కాకుండా మనం ఎంతవరకు కుదిరితే అంతవరకు ఇంటి కోసం కూడా కొంత అక్యుములేషన్ అనేది మొదలు పెట్టాలి. ఆ అక్యుములేషన్తో పాటుగా స్లోగా మనం రిటైర్మెంట్ కార్పస్ని కూడా అక్యుములేట్ చేస్తూనే ఉండాలి ప్యారలల్గా, హౌస్తో పాటు రిటైర్మెంట్ కార్పస్ కూడా. సో బేసిక్గా మనం ఏం చేస్తాం, రిటైర్మెంట్ కార్పస్ని పక్కకు వదిలేసి హోమ్ ఒక్కదాన్ని ఎలివేట్ చేస్తూ ఉంటాం. హోమ్ చేయాలి, ఇల్లు కట్టేయాలి అని. దానికి ఒక సింపుల్ మ్యాథ్ కూడా చెప్తా. మనం 45 తర్వాత కడితే ఏంటి, మనం 30 కంటే ముందు కొంటే ఏంటి. ఇప్పుడు సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఏ ఇల్లు అయినా హైదరాబాద్ లాంటి ఏరియాలో అపార్ట్మెంట్లు మ్యాక్సిమం ఉంటే 30 లేదా 35 సంవత్సరాల మించి ఉండవండి. మీరు ఏ 30 సంవత్సరాలకో పెద్ద అచీవ్మెంట్ అనుకుని ఇల్లు కొంటాం కదా, ఏమవుతుంది, 35 సంవత్సరాలకి దాన్ని డెమాలిష్ చేయాల్సి వస్తుంది. 35 ఇయర్స్ అంటే అప్రాక్సిమేట్గా ఎంత, మీకు 65 సంవత్సరాలు వచ్చేసరికి ఆ ఇల్లును కూల్చేయాలి. 65 సంవత్సరాలకి ఇల్లు కూల్చి అప్పుడేం చేస్తారు, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తారా? అది సాధ్యం అవుతుందా ప్రాక్టికల్గా? అదే మనకి ఈ మెథడ్ కాకుండా దాన్ని సుమారుగా మీరు 45కో లేకపోతే 47కో, సరే 45కే అనుకుందాం. ఈ 45 ఏజ్కే మనం కనుక కట్టాము అనుకోండి, ప్లస్ 30 ఇయర్స్ అంటే సుమారుగా ఎంత వస్తుంది, దాదాపుగా 75 సంవత్సరాలు. సుమారుగా 35 అంటే 75 సంవత్సరాల వరకు వస్తుంది. 45 + 30 35 75, ఓకే, అప్రాక్సిమేట్గా 75 వరకు వస్తుంది. సో బేసిక్గా మనం బతుకున్నంత కాలం మనం తీసుకున్న ఇల్లు ఉండాలి. కానీ అదే కంప్లీట్గా మన ఎక్సెల్గా రిటైర్ అయ్యడానికి కనుక డెమాలిష్ అయ్యే సిచ్యువేషన్లో ఉంటే ఇంకొంచెం ఇబ్బంది పడతాం. సో బేసిక్గా ఎప్పుడైనా ఇల్లు అనేది అందుకే 45 వరకు ప్లాన్ చేసుకోవాలి. దానికోసం కావాల్సినటువంటి ఫండ్స్ని ఏర్పాటు చేయాలి. కంప్లీట్గా ఇల్లు మనం కట్టడం కుదరదు. దానికి ఏం కావాలి, హోమ్ లోన్ కావాలి. హోమ్ లోన్కి కావాల్సింది ఏంటి, సిబిల్ స్కోర్ కావాలి. ఈ సిబిల్ స్కోర్ని మీరు ఎలా బిల్డ్ చేయగలుగుతారు, విత్ డిసిప్లిన్డ్ పేమెంట్స్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టింగ్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ బైక్ ఈఎంఐస్ ఆర్ కార్ లోన్స్. ఇవి ఏవైతే ఉంటాయో వాటితో డిసిప్లిన్డ్గా పే చేస్తే ఇన్ బిట్వీన్ మీరు ఏదైతే 45 ఆ టైంకి వస్తారో అప్పుడు సిబిల్ బిల్డ్ అవుతుంది. యాక్చువల్గా సిబిల్ రిక్వైర్మెంట్ అంతా 45 దాటాక ఎక్కువ వస్తుంది. ఎందుకు, హైయర్ ఎడ్యుకేషన్ కోసం లోన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఇంటి కోసం లోన్స్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా యాక్టివిటీస్ అయి ఉండొచ్చు. యాక్చువల్గా పెద్ద కార్పస్ అవసరం పడేదంతా 45 తర్వాతే. సో ఆ టైంకి మనం యాక్చువల్గా బిల్డ్ చేయాల్సింది సిబిల్ స్కోర్. ఇన్ బిట్వీన్ ఏదేదో తీసేసుకొని మెసప్ చేసేసి మన సిబిల్ స్కోర్ని పాడు చేసుకోకుండా ఆ టైంకి యాక్చువల్గా సిబిల్ స్కోర్ ప్రాపర్గా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే మనకు కావాల్సినవి అన్నీ కూడా 45 టైం కల్లా ఏర్పాటైపోతాయి. అండ్ ఇల్లు అనే దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. 45 టైం వచ్చే కల్లా, 45 ఆ టైం వచ్చే టైం కల్లా ఖచ్చితంగా మనకు స్థిరాస్తులు అనేవి ఉండాలి. దాంతోపాటుగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఉండాలి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మనం బతకటం కోసం వాడుకునేవి. ఇవి లేకుండా జస్ట్ ఏదో ఒక కాంక్రీట్ దాని మీద మనం ఫోకస్ పెడితే కాంక్రీట్ ఉంటుంది, కానీ అందులో మనం ఉండం, అంతే తేడా. సో బేసిక్గా వీటన్నిటి మీద ఫోకస్ చేస్తూ టర్మ్, హెల్త్, మ్యారేజ్, ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ అండ్ హౌస్, దాంతోపాటుగా యువర్ సిబిల్ స్కోర్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే యూ కెన్ అడ్రస్ ఎనీ ఆఫ్ ద ఎమర్జెన్సీస్. అండ్ దీంతో పాటుగా ఇంకొక చిన్న మాట, ఖచ్చితంగా మీరు 2 సంవత్సరాలకి సరిపడా కార్పస్ని మెయింటైన్ చేయండి ఆఫ్ యువర్ ఎక్స్పెండిచర్ అంటే ఎమర్జెన్సీ కార్పస్ అంటే దాన్ని తీసుకొని వచ్చి బ్యాంక్లోనో
పెట్టుకోని అవసరం లే. ఇట్ కెన్ బి ఇన్వెస్టెడ్, బట్ ద పర్పస్ ఆఫ్ దట్ ఫండ్ ఈస్ టు విత్డ్రా వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ. అంతే. 2 సంవత్సరాలకు సరిపడా కార్పస్ పెట్టుకుంటే యూ కెన్ అడ్రస్ ఎనీ ఎమర్జెన్సీ. ఈ వీడియో మీకు కావాల్సిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.